ఒడిశాలోని పూరి జగన్నాథుడి ఆలయంలో పెళ్లి కాని జంటలు కలిసి దర్శనం చేసుకోకూడదనే నమ్మకం ఎందుకుంది? రాధారాణి శాపంతో ముడిపడి ఉన్న జానపద కథ ఏంటి? దీనిపై ఆలయ పరిపాలన అధికారికంగా ఏం చెబుతోంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఒడిశాలోని పూరిలోని వెలిసిన శ్రీ జగన్నాథ ఆలయం ప్రపంచ ప్రఖ్యాతి ఆధ్యాత్మిక క్షేత్రం. ఈ ఆలయం అద్భుతమైన సాంప్రదాయాలు, విశిష్టమైన ఆచారాలు, శతాబ్దాల చరిత్ర, ఎన్నో రహస్యాలతో భక్తులను ఆకర్షిస్తుంది. ప్రతి ఏడాది జరిగే జగన్నాథ రథయాత్ర ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం ఒకటిగా గుర్తింపు పొందింది. 2026లో రథయాత్ర జూలై 16న ప్రారంభమే జూలై 24న వరకు ముగుస్తుంది. జగన్నాథుడి ఆలయానికి సంబంధించి అనేక జానపద విశ్వాసాలు నేటికి ప్రజల్లో ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ఎక్కువగా వినిపించే నమ్మకం ఏంటంటే, పెళ్లి కాని ప్రేమ జంటలు ఆలయంలోని గర్భగుడిలో కలిసి స్వామివారిని దర్శించుకోకూడదు అనే ఈ నమ్మకం వెనుక ఉన్న కథ ఏంటి? దీనిపై ఆలయ అధికారులు అభిప్రాయం ఏం చెప్తున్నారు? పెళ్లి కాని జంటలు కలిసి దర్శనం చేసుకోకూడదనే నమ్మకం. స్థానికంగా ప్రచారంలో ఉన్న జానపద కథల ప్రకారం పెళ్లి కాని ప్రేమ జంటలు కలిసి జగన్నాథ స్వామిని దర్శించుకుంటే వారి బంధంలో విభేదాలు ఏర్పడతాయి లేదా వివాహం ఆలస్యం అవుతుంది అని నమ్ముతారు. అందుకే చాలా మంది భక్తులు ఈ విశ్వాసాన్ని గౌరవిస్తారు. వివాహం కాకముందు కలిసి దర్శనం చేసుకోకూడదు, విడివిడిగా ఆలయానికి వెళ్తుంటారు. అయితే ఇది మతపరమైన అధికారిక నియమం కాదు, తరతరాలుగా వస్తున్న స్థానిక విశ్వాసం మాత్రమే. ఈ విశ్వాసం వెనుక ప్రచారంలో ఉన్న పౌరాణిక కథలు, ప్రజల్లో ప్రచారంలో ఎన్నో కథల ప్రకారం ఒక్కసారి రాధారాణి శ్రీకృష్ణుడి దర్శనం చేసుకోవడానికి పూరికి చేరుకుంది. అయితే ఆలయంలోని పూజారులు స్వామివారి సతీమణులకు మాత్రమే ప్రత్యేక ప్రవేశం ఉందని చెబుతూ ఆమెను లోపలికి అనుమతించలేదు అనే కథ చెప్తుంది. దీంతో మనస్తాపానికి గురైన రాధారాణి పెళ్లి కాకముందు కలిసి ఆలయంలోకి ప్రవేశించే జంట జీవితాంతం కలిసి సుఖంగా ఉండలేరు అని శపించింది జానపద కథ పేర్కొంటుంది. ఈ కథకు ఆధారంగా ఇప్పటికీ చాలా మంది భక్తులు ఈ సాంప్రదాయాన్ని పాటిస్తారు. అయితే ఈ కథకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు ప్రధానంగా హిందూ పురాణాల్లో లేదు, ఆలయ అధికారికంగా చరిత్రలు లేవు. ఇది స్థానిక జానపద విశ్వాసంగా మాత్రమే ప్రచురణలోనే ఉంది. ఆలయ అధికార యంత్రాంగం ఏమైనా నిషేధం విధిస్తుందా? ఈ విషయంపై ఒక్క ముఖ్యమైన అంశం తెలుసుకోవాలి. శ్రీ జగన్నాథ ఆలయం పరిపాలన ఎక్కడ పెళ్లి కాని జంటలు కలిసి దర్శనం చేసుకోకూడదని అధికారికంగా ప్రకటించలేదు. ఆలయ నిబంధనల్లో కూడా అలాంటి ఆంక్షలు లేవు. అంటే ప్రేమికులు లేదా పెళ్లి కాని జంటలు కలిసి ఆలయంలోకి ప్రవేశించడానికి నిషేధించే ఎలాంటి అధికారిక నియమం లేదు. ఇది పూర్తిగా వ్యక్తిగత విశ్వాసం, కుటుంబ సాంప్రదాయాలు, స్థానిక ఆచారాలపై ఆధారపడిన అంశం మాత్రమే. రథయాత్ర ప్రపంచాన్ని ఆకర్షించే మహోత్సవం. ఈ జగన్నాథుడి రథయాత్ర ప్రపంచంలోనే అత్యంత వైభవమైన ఆధ్యాత్మిక ఉత్సవంలో ఒకటి. ఈ సందర్భంగా శ్రీ జగన్నాథుడు అన్నయ్య బలభద్రుడు, సోదరి సుభద్రాదేవి అద్భుతంగా అలంకరించిన మహారథాలపై గుండించా ఆలయానికి పయనమవుతారు. ఈ దివ్య రథాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారతదేశంతో పాటు విదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు పూరికి చేరుకుంటారు. భక్తుల జై జై ధ్వనాలు, భక్తి పారవశ్యం, మహారథాలు వైభవంగా కలిసి ఈ ఉత్సవాన్ని ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన మతపరమైన వేడుకల్లో ఒకటిగా నిలబెడుతున్నాయి.